ఓం కనకదుర్గాయై నమః. ఓం కనకదుర్గాయై నమః. ఓం కనకదుర్గాయై నమః. ఈరోజు 3 నక్షత్రాలు. 3 నక్షత్రాలు ఏమేమిటి? పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర. ఈ 3 కూడా శని భగవాన్ నక్షత్రాలు అన్నమాట. పుష్యమి అంటే కర్కాటక రాశి, అనురాధ అంటే వృశ్చిక రాశి, ఉత్తరాభద్ర అంటే మీన రాశి. ఇప్పుడు ఈ 3 నక్షత్రాలని ప్రయాణం అంటే జర్నీ చేయించేవాళ్ళు ఎవరు అంటే శుక్రుడు అనమాట. శుక్రుడు అంటే విలాసకాలం, బలమైన మంచి దుస్తులు వేసుకోవడం, హ్యాపీ ఎంజాయ్ కొడతాం అనమాట. ఈ 3 నక్షత్రాల వాళ్ళకి ఈ నెలంతా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. అయితే అది 3 నక్షత్రాలు 3 రాసులు కదా, రాసుల ప్రకారం కూడా వాళ్ళ హ్యాండ్లింగ్ ఎలా ఉంటుందో కూడా చెక్ చేస్తాం. అవి చెక్ చేస్తే 2 కలిపి ఉంటాయి అనమాట. అది మళ్ళీ ఏమైనా తేడా ఉందో తీసుకుని జాగ్రత్తలు అవి ఉంటాయి కాబట్టి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఉత్తరాభద్ర నక్షత్రం చూద్దాం. ఉత్తరాభద్ర అంటే మీనరాశి. మీనరాశి వాళ్ళకి చేయి కృషి ఎందు అభివృద్ధి నెంబర్ 1. రేపు పని చేశారంటే సక్సెస్ఫుల్ అనమాట. ఇప్పుడు చెప్పే కదా ఆయన అనమాట డ్రైవర్. చక్కగా ఏంటంటే మంచి ఆలోచన ఇస్తాడు, మంచి ప్లాన్ ఇస్తాడు. ఏ పని చేసినా కూడా అది ఇది తిరిగి చేసినా కూడా సక్సెస్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వృత్తి వ్యాపారంలో ధనలాభం. అంటే వ్యాపారం వృత్తిలో కూడా ఏంటంటే గత మాసం కంటే బాగుంటే ధనం వస్తుంటుంది. మీ యొక్క ప్రయత్నం చేసినా చేయకపోయినా అది వచ్చేది తీరుతుంది అనమాట. హోదాగల వ్యక్తులతో పరిచయాలు. మీరు హోదాగల వ్యక్తులని నిర్భయంగా సమస్య లేక శాఖ నుంచి కూడా మాట్లాడచ్చు అనమాట. ఎవరు చిక్కుపోయి వాళ్ళకి ఏం పని అవసరం లేదు. ఎందుకంటే శుక్రుడు కదా మాట్లాడారు. శుక్రుడు అంటే మీరు మాటలు టచ్ చేయండి, ఆటోమేటిక్ అలవాటు అయిపోద్ది. తర్వాత స్నేహంలో లాభములు. అంటే ఎవరితో ఫ్రెండ్షిప్ చేసినా కూడా అది మీకు లాభమే, నష్టం కాదు. శాస్త్ర సంబంధ విషయం నందు ఆసక్తి. శాస్త్రం అంటే మీ జ్యోతిష్యం చెప్తున్నా, ఇలా లోతు ఏంటి, డెప్త్ ఏంటి, అసలు ఏంటి మనిషి చరిత్ర ఏంటి, మొత్తం ఒక టోటల్ డీప్గా వెళ్ళి ఆలోచిస్తారు అన్నమాట. ఎందుకంటే శుక్రాచార్యుడు కదా. శుక్రాచార్యుడు అంటే రైత్య గురువు, రాక్షసులకు ఏమంటారు దాన్ని, జ్యోతిష్యం చెప్తారు అనమాట. జాతరలు గురువు గారు అనమాట, రాక్షసులు కాబట్టి ఆ ధనం అయినా ఇస్తారు అనమాట. కాకపోతే ఏంటంటే కొంచెం బుధ సంబంధమైన బాధ ఉంది. అంటే కొంతమంది జనరల్గా ఏంటంటే పెయిన్స్ ఉన్నాయి అనుకోండి, అవి కొంచెం రిపీట్ అవుతున్న మన జాతరలో మనం ఉంటే అంటే తినకూడదు తినడం ఇలాంటివి చేస్తేనే వస్తుంది. కాబట్టి అది కేర్ఫుల్గా ఉండండి. ఉంటే ఇప్పుడు కాబట్టి పాత ఏమన్నా కూడా తగ్గిపోతుంది, నో డౌట్. కాకపోతే ఇప్పుడు ఉత్తరాభద్ర అయిపోయింది. పుష్యమి అనురాధ ఉంది కదా, పుష్యమికి వెళ్దాం. పుష్యమి అంటే కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసం పరిపాలన చంద్రుడే. అసలు రాశికి అధిపతి చంద్రుడే కదా, మొత్తం ఆయన డీల్ చేస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళకి ఖచ్చితంగా ఆదాయం వైపు మించి ఖర్చులు. అంటే ఏంటంటే ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ. చర్మ సంబంధమైన బాధలు, తరగతి కార్యములు, ఆటంకములు, నమ్మిన వాళ్ళను మోసపోవడం, నూతన వ్యక్తుల పరిచయం, క్రయ విక్రయ లాభము. ఎందుకంటే ఇప్పుడు పుష్యమి నక్షత్రం అంటే శని భగవానుడే కదా, దానివల్ల ఏంటంటే కొంచెం ఆ శాఖ ఉంటుంది. ఉన్నా కూడా అది పెద్ద ఏం కాదు, జాగ్రత్తగా ఉండటం మంచిది కదా. ఇప్పుడు ఒక విషయం మనకి తప్పు అనుకుంటే ఆ తప్పు వెళ్ళిపోవాలి. ఆ తప్పునే పట్టుకుని వేలాడితే నెలంతా సరిపోతుంది అనమాట. కాబట్టి ఆ 2 నిమిషాలు జాగ్రత్తగా మీరు ఉండండి. నెక్స్ట్ అనురాధ నక్షత్రం ఎక్కడ ఉంది? వృశ్చిక రాశిలో ఉందన్నమాట. మరి ఇది వృశ్చిక రాశిలో ఉంది కాబట్టి వీళ్ళకి ఎలా ఉంది? వీళ్ళకి ఎలా ఉందంటే చలకని కార్యం నెరవేరుట, కోర్టు వ్యవహారములు చేయదు, ధన గౌరవాలు, దీర్ఘ రోజులకు ఆరోగ్యం పైకూడట.
స్త్రీల వలన పనులు నెరవేరుట మధ్యవర్తుల వలన పరిష్కారములు అంటే బాగుంది. కలిగిన పనులు సెట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏమైనా పూర్తి వ్యవహారాలు ఉంటే దానికి వెళ్ళి పైకి చేయొద్దు అనమాట. అంటే గెలుస్తారనమాట ఊరుకోవటం. ధనం ఇబ్బందులు, గౌరవాలు ఇబ్బందులు. దీర్ఘరోగ్యులు కూడా ఆరోగ్యం చేయకూడదు. దీర్ఘరోగులు అంటే ఇప్పటి నుంచి నెల్లిద్ది ఏది బాడీ పెయిన్స్ అని గ్యాస్ అని చెస్ట్ పెయిన్స్ అని అలాంటివి శరీరుడు బాస్ అనమాట. అవన్నీ కూడా తగ్గుముఖపడతాయి. తర్వాత ఆరోగ్యం చేయకూడదు. లేడీస్ వల్ల కూడా మీ పనులు అంటే మా అమ్మగారు కానీ సిస్టర్ కానీ ఎవరు లేడీస్ వల్ల మీ పనులు చక్కగా హ్యాపీగా జరిగిపోతాయి. ఈ నెల మటుకు ఆనందంగానే ఉంది. కాబట్టి ఇక మళ్ళీ నెక్స్ట్ మంత్ అక్టోబర్లో కలుగుతాము. స్వస్తి.